అశ్వత్థ నారాయణ స్వామివారు, శ్రీచక్ర సహిత భీమలింగేశ్వర స్వామివారు, పెదపప్పూరు, అనంతపురం జిల్లా. వృక్షాలలో అశ్వత్థ వృక్షం రావి చెట్టు తానేనని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పి ఉన్నారు. అశ్వత్థ వృక్షంలో మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో శ్రీ మహావిష్ణువు, అంత్యభాగంలో మహాశివుడు కొలువై ఉంటారని శాస్త్రవచనం. అటువంటి ఈ అశ్వత్థ వృక్షంలో అశ్వత్థ నారాయణ స్వామిగా శ్రీ మహావిష్ణువు కొలువైన క్షేత్రం పెదపప్పూరు. ఈ క్షేత్ర మహత్యం: పూర్వం కంచి నుండి సింగరభట్టు అనే మునీశ్వరుడు శ్రీ మహావిష్ణువుని శంఖం, చక్రం, గద, అభయహస్తాలతో కూడిన వరదరాజస్వామిగా దర్శించాలని పెదపప్పూరు క్షేత్రానికి తపస్సు నిమిత్తం చేరుకున్నారు. అదే సమయంలో శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి కొరకు ఈ క్షేత్రాన్ని సందర్శించి సింగరభట్టు మహామునిని బ్రహ్మహత్యా పాతకానికి పరిష్కార మార్గం కోరగా, అంతటి సింగరభట్టు శ్రీరాముని బ్రహ్మహత్యా పాతకం తానే స్వీకరిస్తానని తెలియజేసి శ్రీమన్నారాయణ్ణి ప్రసన్నం కోసం తపస్సు చేయసాగారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు సింగరభట్టుకు స్వప్నంలో సాక్షాత్కరించి, ఈ పినాకీ నదిలో స్నానమాచరించినచో బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందగలవని, ఇంతటి త్యాగనిరతికి సంతసించి తిని అని చెప్పి తాను విగ్రహ రూపంలో నది నుండి ఆవిర్భవిస్తానని, సింగరభట్టును కూడా విగ్రహ రూపం దాల్చి తన పక్కనే కొలువు తీరమని, నీ తర్వాతనే భక్తులు తనని దర్శిస్తారని వరమిచ్చినారు. అప్పటి నుండి పెదపప్పూరు క్షేత్రంలో అశ్వత్థ వృక్షం నీడలో ఆరుబయట తన భక్తుడైన సింగరభట్టుతో అశ్వత్థ నారాయణునిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. పీనాకిని నది ఒడ్డున నైరుతి దిశ నుండి ఈశాన్యం దిశగా ఈ క్షేత్రంలో స్వామివారి అశ్వత్థ వృక్షాన్ని చూస్తే వామనుడు గొడుగు పట్టి నిలిచున్నట్టు దర్శనమిస్తుంది ఈ అశ్వత్థ వృక్షం. ఇక్కడ అశ్వత్థ నారాయణుడు శంఖచక్రములు కాకుండా శ్రీ లక్ష్మీ స్వరూపమైన తామర పుష్పములు ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్షేత్రంలో మరో విశేషం: శివకేశవులకు భేదం లేదు అని చెప్పడానికి అన్నట్లుగా పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో ఈ అశ్వత్థ నారాయణ్ణి దర్శించి కొంతసేపు విశ్రాంతి తీసుకొనిచుండగా భీముని కలలో పరమేశ్వరుడు కనిపించి తాను ఇక్కడ స్వయంభూగా శ్రీచక్ర సహితంగా భూమి లోపల కొలువై ఉన్నానని, తనను ఇక్కడ బహిర్గతం చేసి ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించినాడు. అంతటితో భీముని చేత ప్రతిష్ఠించబడిన స్వామి కావున ఈ స్వామివారు శ్రీచక్ర సహిత భీమలింగేశ్వర స్వామిగా ఖ్యాతి పొందినారు. ఈ శ్రీచక్ర సహిత భీమలింగేశ్వర స్వామి పైన లింగాకారం, క్రింద శ్రీచక్రంతో కొలువై ఉంటారు. ఈ క్షేత్రం అనంతపురం జిల్లా ధర్మవరానికి చేరువలో ఉన్నది. అశ్వత్థ నారాయణ శ్రీచక్ర సహిత భీమలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రుద్రియం ఛానల్. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.